మన హెడ్ ఆఫీస్ ఉంది. సో మన బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి మనకు హైదరాబాద్. సో కంపెనీలో మేము జర్నీ చేయబట్టి ఒక 2 months అవుతుంది, 2.5 months అవుతుంది. సో ఎవరికైనా ఒక బిజినెస్ చేయాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీగా తెలుసుకోవాలి సార్. అసలు కంపెనీ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, సో ఇట్లాంటి బిజినెస్లో మనం చేయవచ్చా. ఎందుకంటే మనం అందరం ఇక్కడ చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు చూసే ఉంటాం. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అంటే అందరికీ తెలుసు, రిఫరల్ అండ్ యాప్ను ఇంతమందిని చేయాలి అంతమందిని చేయాలని చెప్పేసి మనకు మైండ్లో ఉండిపోయింది. సో ఈ కంపెనీని మాత్రం ఒక MLM కాన్సెప్ట్ లాగా మనం తీసుకెళ్ళట్లేదు. ఈ కంపెనీని మాత్రం ముందుగా మనం MLM కాన్సెప్ట్ లాగా తీసుకెళ్తలేదు, కంప్లీట్గా ట్రెడిషనల్ బిజినెస్. సో ట్రెడిషనల్ బిజినెస్ అంటే సర్వీసెస్ ఉంటేనే దాన్ని మనం ట్రెడిషనల్ బిజినెస్ అంటాం సార్. సో మరి ట్రెడిషనల్ బిజినెస్ అంటున్నా, సర్వీసెస్ అంటున్నాం మనం. సో ట్రెడిషనల్ బిజినెస్లో సర్వీసెస్ ఏముంటాయి అసలు యాక్చువల్గా? సో మనం టెక్ వాళ్ళు ఉన్నాం సార్. సో మనం కూడా చెప్పుకోవాలనుకుంటే మనం ఒక టెక్ వాళ్ళనే వర్క్ చేస్తున్నాం. సో మన ఇండియన్ బేస్డ్ మన ఓన్ ప్రోడక్ట్ కంపెనీ అనమాట. సో ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో వితౌట్ జీమెయిల్ ఐడి మీ మొబైల్ యాక్సెస్ అవుద్దా? ఒక జీమెయిల్ యాక్సెస్ కావాలంటే కావాల్సిన నీడ్ ఏంటి సార్? ఒక జీమెయిల్ యాక్సెస్ అవ్వాలి అంటే కావాల్సిన నీడ్ ఏంటి? మెయిల్ ఐడి, నెట్ కావాలి. నెట్ ఉండాలి, నెట్ కూడా ఉంటుంది సార్. జీమెయిల్ ఐడి ఉంది, ఇంటర్నెట్ ఉంది. దాన్ని స్టోర్ చేయడానికి ఏం కావాలి? స్పేస్ కావాలి. దాన్నే మనం ఏమని పిలుచుకుంటాం సార్? క్లౌడ్ అని పిలుచుకుంటాం. సో మీ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది త్రూ అవుట్ ఇంటర్నెట్ ద్వారా వస్తుంది. ఆ ఇంటర్నెట్ అంతా కూడా మన డాటా అంతా కూడా స్టోర్ అయ్యేది ఒక సర్వర్లో. ఆ సర్వర్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ప్రతి ఒక్క మొబైల్లో ఉన్నది కాబట్టి క్లౌడ్ స్టోరేజెస్ అని పిలుచుకుంటున్నాం, రైట్? సో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద డాటా సెంటర్ ఏది సార్? AWS, అమెజాన్ డాటా సెంటర్. అమెజాన్ డాటా సెంటర్. సో ఇట్లాంటి డాటా సెంటర్ కంపెనీలో మీరు చాలా విని ఉండొచ్చు. ప్రతి ఒక్క కంపెనీకి, ఒక కంపెనీ స్టార్ట్అప్ అవుతుంది అంటే, మీదే ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ ఉంది, ఏదైనా మీరు స్టార్ట్అప్ కంపెనీ చేయాలంటే మీకు క్లౌడ్తో నీడ్ ఉంటుంది. సో క్లౌడ్లో తను మనకి ఇచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ఒక జీమెయిల్ ఐడి, ఆ జీమెయిల్ ఐడి, దాని తర్వాత మీకు ఒక వెబ్సైట్. సో ఫర్ సపోజ్ నా పేరు ఉదయ్ కిరణ్ ట్రేడర్స్ అనుకోండి. నా పేరు ఉదయ్ కిరణ్ కాబట్టి నా పేరు మీద ఒక కంపెనీ, ఇప్పుడు నేను ఉదయ్ కిరణ్ ట్రేడర్స్ అని చెప్పి చెప్తున్నాను. www.udaykiranTraders.com అని వస్తుంది నాకు. దానికి త్రూ ఏంటి లింక్? జీమెయిల్ ఐడి. అంతే కదా సార్? ఒక వెబ్సైట్ రెడీ కావాలంటే జీమెయిల్ ఐడి మ్యాండేటరీ. అయితే ఇక్కడ జీమెయిల్ ఐడి అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ప్రతి బిజినెస్ అందరికీ కూడా. జీమెయిల్ ఐడి లేకుండా ఈరోజు ప్రపంచంలో ఏ సర్వీసెస్ లేవు. మన మొబైల్ వాడుతున్న మొబైల్ అయినా మనం కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా జీమెయిల్ ఐడి. జీమెయిల్ ఐడి తోటి మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది ఒక కంపెనీ అంటే, మనకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వితౌట్ జీమెయిల్ ఐడి మీరు యాక్సెస్ చేయలేరు. సో మనం వాడుతున్న ఏదైతే మొబైల్ ఉందో థర్డ్ పార్టీ యాప్స్, బ్యాంక్ పేమెంట్స్, మీరు చూస్తున్న ఈ మొబైల్లో వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు కనబడుతుంది వీడియో, ఇక్కడ నేను వీడియో చూస్తున్నానని, కానీ మీకు బ్యాక్గ్రౌండ్లో దాన్ని పంపిస్తుంది ఎవరు? ఆ క్లౌడ్ నుంచి వచ్చే డాటా నుంచే మీకు అది రన్నింగ్ అయ్యేది మనం చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ పాయింట్ క్లియర్ సార్. సో ఫస్ట్ టైం ఇన్ ఇండియా మీరు ఏదైనా జీమెయిల్ ఐడి గురించి తెలుసుకున్నారా? మన భారతదేశంలో ఒక మెయిల్ ఐడి ఉన్నా ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా? ఎవరైనా క్రియేట్ చేశారు ఒక మెయిల్ ఐడిని? సార్ ఇప్పుడు జీమెయిల్ అంటున్నా నేను. వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన ఓన్ మెయిల్ ఐడీస్ మనం క్రియేట్ చేసుకుంటాం, రైట్? ఓకే, డన్ సార్. అవును. ఇప్పుడు నాది wallitan.com ఉంది. అవును సార్. ఉన్నప్పుడు దాంట్లో వచ్చేసి మార్కెటింగ్, అవుట్లెట్, అలాగే వచ్చేసి సేల్స్ అని, అలాగే వచ్చేసి HR అని నేను క్రియేట్ చేసుకుంటాను. జనరల్గా ఒక వెబ్సైట్ వస్తే ఒక 10 ఈమెయిల్ ఐడీస్ ఫ్రీగా వస్తాయి. ఇఫ్ యూ వాంట్ మోర్ ఐ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. అది ఎవరు పే చేస్తారు? అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. లేదు సార్, నా పాయింట్ ఏంటంటే ఒక జీమెయిల్ ఐడి లాగా మన భారతదేశం యొక్క మెయిల్ ఐడి ఉందా? భారతదేశం యొక్క మెయిల్ ఐడి మన ఓన్ ప్రోడక్ట్ ఉందా సార్? లేదు. అవును, లేదు. మన ఓన్ ప్రోడక్ట్ ఉందా? జీమెయిల్ అయితే ఉంది. జీమెయిల్ అయితే అందరికి తెలుసు. ఇప్పుడు మొబైల్ యాక్సెస్ అవ్వాలంటే జీమెయిల్ ఇప్పటిదాకా చెప్పాను కదా సార్, వితౌట్ జీమెయిల్ మనం ఏం యాక్సెస్ చేయలేమని చెప్పి. సో అట్లా మన భారతదేశంలో మనకంటూ ఒక ప్రోడక్ట్ ఉందా జీమెయిల్? సో మనం కూడా డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం కదా సార్. మన ఇండియా కూడా వెరీ డెవలప్డ్ కంట్రీ కదా. మీరు చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందే చూస్తే ఎంత పెద్ద డెవలప్మెంట్ కంట్రీ. ఓపెన్ మెయిల్ ఐడి అనేది లేదు. ఏది ఫర్ ఆల్ యూజర్స్ కి ఫ్రీ మెయిల్ ఐడి అనేది ఎవరికి లేదు.
లేదు. జీమెయిల్ ఈజ్ ఫ్రీ మెయిల్ ఐడి. ఫ్రీ మెయిల్ ఐడి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం నేను నా ఓన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మెయిల్ ఐడి క్రియేట్ అది company చేయాలంటే ID. అది వచ్చేసి ఐ హావ్ టు పే పెయిడ్ ఫుల్ మెయిల్ ఐడి. నేను వెబ్సైట్ తయారు చేసుకోవాలా, నేను సర్వర్ కొనుక్కోవాలా, స్పేస్ కొనుక్కోవాలా, దాంట్లో మొత్తం దాని సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఓకే డన్. మీరు చెప్పేది ఏంటంటే ఓపెన్ మెయిల్ ఐడి, Open mail ID. అలాంటి ఫ్రీ మెయిల్ ఐడి, ఫ్రీ మెయిల్ ఐడి ఇండియా అంటే జీమెయిల్ లాగా జీమెయిల్ లాగా అనేది లేదు. లేదు, మన ఇండియానే కదా, వరల్డ్లో లేదు. వరల్డ్లోనే లేదు. yahoo.com అనే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా డెవలప్డ్ బై అవర్ ఓన్ ప్రోడక్ట్ ఇస్ ఎ బీమెయిల్. మీ మొబైల్లో ఉంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బీమెయిల్ అని కొట్టేస్తే మన ఓన్ మెయిల్ ఐడి ప్రోడక్ట్ వస్తుంది. అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ తోటి. ఆ ప్రోడక్ట్ని కూడా ఎలా డిజైన్ చేశారంటే డీసెంట్రలైజ్లో డిజైన్ చేశారు. మీ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు సంబంధించిన కాంటాక్ట్సే కానీ అవి ఏవి ఉన్నా కూడా మీ యొక్క క్లౌడ్లో స్టోర్ అవుతుంది. బ్లాక్ చైన్లో డిజైన్ చేయబడింది మన భారత్ మెయిల్. అంటే హై సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అని పిలుచుకుంటాం మనం. సో మన మెయిల్ ఐడి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ అనమాట. ఓకేనా సార్? ఫస్ట్ ప్రోడక్ట్ మనది అది ఆల్రెడీ లైవ్. కావాలంటే ఈ సెషన్ తర్వాత మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి, భారత్ మెయిల్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. మీరు సైన్ అప్ చేసుకోండి. ఏదైతే జనరల్గా మనం మెయిల్ ఐడి వాడుతున్నామో సేమ్ లాగా మీరు ఎట్లయితే సర్వీసెస్ కోసము డాక్యుమెంట్ టెక్స్ట్ పంపిస్తారో, ఫైల్స్ అటాచ్మెంట్స్ ఏదైతే పంపిస్తారో సేమ్ సర్వీసెస్ మన మెయిల్ ఐడి. ఫస్ట్ bmail.biz అని ఉంటుంది. మీ పేరు ఉంది సార్, మీ గుడ్ నేమ్ సార్? మెయిల్ ఐడి కూడా జీమెయిల్ కూడా అన్లిమిటెడ్ స్టోరేజ్ అది. లేదు సార్, సార్ దాని గురించి మాట్లాడదాం సార్. జీమెయిల్ అనేది 15 GB ఇస్తాడు. ఓవర్ మొబైల్ అనేది చూడండి, నాది ఫుల్ అయిపోయింది. 179 రూపీస్ ఇస్తే మళ్ళీ 100 GB ఇస్తాడు. మనం రెంటల్ పే చేయాలి. రెంటల్ పే చేస్తేనే మీకు మళ్ళీ మీ 100 GB స్పేస్ మీరు వాడుకోవచ్చు. ఇయర్ నుంచి పే చేయాలి, ఫ్రీ లేదు. ఇయర్ నుంచి కొత్తగా వచ్చిందా? ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చి వాడు 6 months 7 months బ్యాక్ ఇచ్చాడు అనౌన్స్మెంట్, కానీ ఎవరు చదవరు కదా. తెలియదు. సో ఇదొకటి సార్ మన ఫస్ట్ ప్రోడక్ట్. ఓకే. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మీ యొక్క బిజినెస్ వాట్ ఎవర్ మేబీ రియల్ ఎస్టేట్, ట్రెడిషనల్ బిజినెస్, వాట్ ఎవర్ ఏవైనా ఉన్నా కూడా మీరు చేసే బిజినెస్ అన్నీ కూడా ఒక నలుగురికి చెప్పాలంటే, మీరు ఒక క్లయింట్కి చెప్పాలంటే, ప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే గూగుల్ మీటప్, స్కైప్ లేకపోతే జూమ్ మీటింగ్స్ ద్వారానే మీరు ప్రజెంటేషన్ ఇస్తారు. సో మన ఇండియాలో అట్లాంటి ప్రోడక్ట్ ఉందా? ఒక జూమ్ మీటింగ్స్ పెట్టుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఏదైతే మీరు సెమినార్స్ అటెండ్ చేస్తారో, అందరం ఏమంటాం, జూమ్కి రా లింక్ పంపించిన జూమ్కి రా అంటాడు. ఇప్పుడు అతను ఎవరో కర్నూలులో ఉంటాడు, అతను అన్ఎడ్యుకేటెడ్, అతను సైన్ అప్ చేసుకోవాలి కదా. సైన్ అప్ చేసుకుని దాని పాస్వర్డ్ కొడితేనే కదా ఎంటర్ అవుతాడు. జూమ్ అనేది తెలుస్తుంది. జూమ్ అనేది చైనా ప్రోడక్ట్ మనందరికీ తెలుసు. కానీ మనం దాన్ని ఎక్కువ వాడుతున్నాం. ఎందుకంటే మన దగ్గర అట్లాంటి సర్వీస్ ఎవరు ఇవ్వలేరు కదా ఇప్పటిదాకా. ట్రై చేశారు కానీ రాలేదు, పాసిబుల్ అవ్వలేదు. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి సేమ్ లైక్ జూమ్ ఎట్లయితే ఉందో మన ప్రోడక్ట్ వచ్చేసి బీ కనెక్ట్ విత్ హెచ్డి క్వాలిటీ తోటి 100 members కెపాసిటీ, 150 members కెపాసిటీ, 1 hour ఫ్రీగా మీరు మీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఈ సర్వీసెస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మన బీమెయిల్ ఫ్రీయే, మన ఈ సర్వీసెస్ భారత్ కనెక్ట్ అవుతుంది, ఇది ఫ్రీ సర్వీసెస్. ఈ సర్వీసెస్ వాడుకుంటూ మీ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు సార్. ఓకేనా? థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం అందరం గ్రాసరీస్ డెలివరీస్ పెట్టుకుంటున్నాం ఈరోజు. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఫస్ట్ వచ్చినాయి అవే, లింక్డ్ ఇన్, బిగ్ బాస్కెట్, ఇవన్నీ మనకు తెలుసు. ఎప్పుడైతే జెప్టో 10 minutes డెలివరీ అన్నాడు వాడు, రాత్రి కంపెనీ ఎస్టాబ్లిషన్ అయిపోయింది. 10 minutes గ్రాసరీ డెలివరీస్ అందరు చేస్తుండే. ఇంతకు అర్ధ గంటలు వస్తాయి, 40 నిమిషాలలో వస్తుంది, అందరికి తెలుసు. మార్కెట్తో ఉంది ఆల్రెడీ. జెప్టో రాగానే అందరూ దాని దెబ్బకి 10 minutes గ్రాసరీ డెలివరీస్ అంటున్నారు. 10 minutes లేట్ అయితే ఫ్రీ డెలివరీ కూడా అంటారు, మన డిస్కౌంట్లు కూడా ఇస్తారు. అట్లాంటి ప్రోడక్టే మనది బిజిలీ. సేమ్ కాన్సెప్ట్, సేమ్ లైక్ జెప్టో, ఇన్స్టామార్ట్, లింక్డ్ ఇన్, బిగ్ బాస్కెట్ ఎట్లయితే ఉన్నాయో అట్లాంటి ప్రోడక్ట్ మనది బిజిలీ. రైట్ సార్? తర్వాత సోషల్ మీడియా మీ అందరికీ తెలుసు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఈరోజు గ్రాసరీస్కే సార్, ఓన్లీ గ్రాసరీస్, మెడికల్ రిలేటెడ్ అన్ని కూడా, ఫార్మసీస్. అంటే రాబోయే రోజుల్లో అన్ని టైప్ అయిపోతాయి మనకు. అంటే టైప్ మనం చేసుకోం సార్, మన ఓన్గా ఉంటాయి అన్ని కూడా. డైరెక్ట్ సేమ్ లైక్ ఇప్పుడు డిమార్ట్ ఉంది, ఎక్కడి నుంచో డైరెక్ట్ సేలర్ నుంచి తెచ్చుకుంటాడు.
అక్కడ నుంచి సేమ్ మనది కూడా అంతే. మనం థర్డ్ పార్టీ మీద ఎవరి మీద డిపెండ్ ఉండదు, కంపెనీ బ్రాండ్ మీదనే ఉంటుంది సార్. అది కూడా బిజిలీ మనకు కావాల్సిన నీడ్ సరుకులు ఏవైతే జిప్టో డెలివరీ చేస్తుందో అట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట మన దాంట్లో. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ ప్లే స్టోర్లో ఉంది మనకు బిజిలీ. సో హైదరాబాద్కి ఆఫీస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే అనమాట బిజిలీ. సో మన హైదరాబాద్ ఎంత పెద్ద ఉందో మీ అందరికీ తెలుసు. ప్రతి 5 కిలోమీటర్ రేడియస్లో మనకు మ్యాండేటరీగా కావాలి, సేమ్ లైక్ జిప్టో ఉన్నట్టే. ఓకేనా, ఇది ఒక ప్రోడక్ట్ ఉంది ఇప్పుడు మనకి. సో సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైతే ఈరోజు ప్రపంచానికి సెలబ్రిటీ ఆనర్ కూడా ఈరోజు సెలబ్రిటీగా పిలువబడుతున్నారు. ఇంతకుముందు మనకు సెలబ్రిటీ అంటే చిరంజీవి, నాగార్జున, ఫ్రెండ్స్ వాళ్ళు తెలుసు. సో ఈరోజు ఎంతో మంది ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటా వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించుకుంటా రెవెన్యూ జనరేట్ చేసి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించుకుంటా ఈరోజు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ని పెట్టి మార్కెట్లో వీళ్ళు సెలబ్రిటీస్ లాగా ఈరోజు అందరూ కూడా ఆ ప్లాట్ఫామ్స్ వాడుకుంటే ఈరోజు ఉపాధి చేసుకుంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడుకుంటా. సో అట్లాంటి ప్రోడక్టే మనది కూడా వీడో. సేమ్ వీడో మన ప్రోడక్ట్ పేరు వీడో. WEDO వీడు మన ప్రోడక్ట్. సో ఈ 4 సర్వీసెస్ అయితే ఇప్పుడు లైవ్లో ఉన్నాయి సార్. సో వీడో ఇప్పుడు వర్కింగ్లో ఉంది, బిజిలీ వర్కింగ్లో ఉంది. ఇప్పుడు ఏదైతే మెయిన్ మనకు కావాల్సిన మెయిన్ ఏంటి, మెయిల్ ఐడి ప్లస్ ఏవైతే మీటింగ్ చేసుకుంటామో బిజినెస్ స్టార్టప్కి సంబంధించిన కనెక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మనకు లైవ్లో ఉన్నాయి, మీరు ఫోన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది మన కంపెనీ యొక్క ప్రోడక్ట్ సార్. సో కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ అసలు ఏం చేయబోతుంది అంటే సింపుల్ సార్. కంపెనీ పోటీ పడేదే అమెజాన్ డాటా సెంటర్ తోటి మన కంపెనీ పోటీ పడుతుంది. సో మనము మన దగ్గర ఇప్పుడు అనుకుంటుండొచ్చు, మరి మీ దగ్గర మరి డాటా సెంటర్ అంటారు కదా, మరి మీ దగ్గర ఎంతమంది రెంటల్కి తీసుకున్నారు అది అని అడుగుతారు. మన కంపెనీ స్టార్ట్ అయిన జస్ట్ 4 months అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ మీద ఎఫర్ట్స్ పెట్టి 2 years అవుతుంది కంపెనీ. ఏదైతే ఇప్పుడు ప్రోడక్ట్ డెలివరీ చేసింది కదా మనం మెయిల్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ సర్వర్ కంపెనీస్కే బాగా నీడ్ ఉంది. ఎందుకంటే మెయిల్ ఐడి అన్లిమిటెడ్ స్టోరేజ్ కదా సార్. 130 కోట్ల జనాభా మన ఇండియా. మరి ఇంతమందికి డాటా అనేది మ్యాండేటరీ కదా. సో ఆ మెయిల్ ఐడి అంటేనే మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్ అంటే మీ అందరికీ తెలుసు. క్లౌడ్ లేకపోతే అది పాసిబుల్ అవ్వదు. సో కంపెనీకి ముందు నీడ్ సర్వర్స్, దాని తర్వాత పబ్లిక్ సెక్టర్స్లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది మన కంపెనీ. ప్రోడక్ట్ అయితే ఇప్పుడు లైవ్ అయిపోయాయి అనమాట మనకి. అంటే మనది రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని కాదు, ఆల్రెడీ లైవ్ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో మన కంపెనీ కూడా ట్రెడిషనల్ బిజినెస్లోనే ఉంది. సో ఇప్పుడు కంపెనీ ఏంటంటే మీరు అనుకున్నట్టు మరి ఇంత పెద్ద విజన్తో ఉన్నప్పుడు మరి కంపెనీ నడిపేయాలంటే కంపెనీకి కావాల్సింది మీకు అర్థమైపోయింది. కంపెనీ సర్వీస్లో ఉంది కాబట్టి కంపెనీ ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా సింగిల్ ఎంపీ కూడా చెక్ కానీ డబ్బులు కానీ ఆర్టీజీఎస్ కానీ తీసుకోదు కంపెనీ. సో కంపెనీకి ఏంటి సర్వర్ కావాలి, ఎందుకంటే మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఆల్రెడీ మనం వర్కింగ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మన కంపెనీ ఎవరి దగ్గర కూడా ఒక సింగిల్ ఎంపీ కూడా కలెక్ట్ చేయదు అనమాట, ఒక సింగిల్ ఎంపీ కూడా కలెక్ట్ చేయదు. సో కంపెనీకి రెవెన్యూస్ ఎట్లా వస్తాయి ఏంటి అంటే సార్, ఎప్పుడైనా ఏదైనా కంపెనీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆఫీసర్ కానీ ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ మనం బిజినెస్ స్టార్ట్అప్ చేసినా కూడా పాకెట్ ఫస్ట్ మనది ఖాళీ చేసుకోవాలి, అంతే కదా సార్. సో కంపెనీ ఫస్ట్ పాకెట్ ఖాళీ చేసుకుంటుంది. దీని పవర్ ఏందో మీకు తెలిసింది, ఆల్రెడీ అర్థమైపోయింది. సో ఫస్ట్ కంపెనీ పాకెట్ ఖాళీ చేస్తుంది. ఏదైతే రెంటల్స్ వస్తాయో అవన్నీ వస్తాయి కదా, ఎందుకంటే మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, కానీ మీకు రెంటల్ అయితే పే చేయాలి కదా. దీనికైతే టైం పడుతుంది కదా సార్, 1 year 2 years టైం పడుతుంది కదా బ్రాండ్ ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవ్వడానికి. సో కంపెనీ ఇప్పుడు పాకెట్ కంపెనీ ఖాళీ చేసుకుంటుంది, ఓకేనా. సో ఇక్కడ మరి మీరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు అంటే కంపెనీకి ఇవ్వట్లేదు సార్ డబ్బులు. ఈ డబ్బులు ప్యాకెట్ ఖాళీ చేసుకుంటుంది మీన్స్ కంపెనీ కావాల్సింది డబ్బులు కానప్పుడు మరి కంపెనీ సర్వీస్లో ఉన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసుకునే కంపెనీ అని అర్థం చేసుకోవాలి. అట్లా డబ్బులు సో ఈ కంపెనీలోనే ఈ కంపెనీ ఏంది అంటే డబ్బులు ఇప్పుడు కంపెనీ సర్వీస్లో ఉన్నప్పుడు కంపెనీ కావాల్సిన సర్వర్ కదా సార్, మీరు డబ్బులు ఎందుకు కంపెనీకి, అంతే కదా. కంపెనీ కావాల్సిన సర్వర్స్, డబ్బులు ఎందుకు ఇవ్వాలి మనం, సో సర్వర్ ఇస్తాం మనం. సో ఆ కంపెనీలో నేనేమంటున్నా, కంపెనీ ప్రొవైడ్ చేసిన వెండర్ దగ్గర మీరు కొనాల్సిన రూల్ లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఈవెన్ చైనా. కంపెనీ మీరు హెచ్పి కానీ డెల్ కానీ కాన్ఫిగరేషన్ ఒకటి ఉంటుంది అనమాట మన దాంట్లో. ఆ కాన్ఫిగరేషన్ సంబంధించిన సర్వర్ మీరు బై చేసి విత్ జిఎస్టీ బిల్ నోయిడా హెడ్ ఆఫీస్కి మీరు కొరియర్ చేసేసారు, ఓకేనా. కొరియర్ అక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత ఇన్వాయిస్ బిల్లు జిఎస్టీ బిల్తో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి విత్ ఇన్వాయిస్ ఇస్తాం మనం. మనకు జిఎస్టీ బిల్తో వస్తుంది సార్. మీరు పర్చేజ్ చేస్తారో సర్వర్ విత్ జిఎస్టీ బిల్. ఇక్కడ గవర్నమెంట్ కూడా మనం అఫీషియల్గా మనం ట్యాక్స్ కట్టే కంపెనీకి పంపిస్తున్నాం మన సర్వర్ని. సో కంపెనీ తీసుకున్న తర్వాత కంపెనీ
మీ కంపెనీలో మనం బిజినెస్ పార్ట్నర్ అవుతున్నాం కాబట్టి ఒక ఐడి నంబర్ అనేది ఉంటుంది మీకు. ఐడి నంబర్ బేస్ చేసుకొని మీకు అసలు మీరు మీ పేరు పైన ఈ సర్వర్ వచ్చిందని చెప్పేసి కంపెనీకి రిసీవ్ చేసుకుంటారు. పలానా స్వామి గారు హైదరాబాద్ నుంచి మాకు సర్వర్ పంపించాడు. ఈ సర్వర్ ఇంత టీబీ 1 TB 4 TB 6 TB 10 TB 20 TB మీరు ఏదైనా బై చేయొచ్చు, అన్లిమిటెడ్. ఇంతనే బై చేయాలని ఏం లేదు సార్. మన దగ్గర ఎంత ఉంటే ఆ తాహత దగ్గర సర్వర్ని మనం బై చేయొచ్చు. బై చేసే కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ దాన్ని తీసుకొని ఆ సర్వర్ని మేము యూజ్ చేస్తాం కాబట్టి 10 years లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటాం. కంపెనీ రెంటల్ అగ్రిమెంట్ ఇస్తుంది 10 సంవత్సరాలు. సర్వర్ తీసుకొని మీకు మీ సర్వర్ని మేము రెంట్కి తీసుకున్నాము, మేము సర్వీస్కి వాడుకుంటున్నాము. మీ సర్వర్ మీద జనరేట్ అయ్యే డబ్బులను మీకు మేము పే చేస్తాము. ఫర్ సపోజ్ మీ సర్వర్ వచ్చేసి ఒక 33,000 విత్ జిఎస్టీ బిల్ తోటి ఉంది. సో కంపెనీ మీకు ఇచ్చే రెవెన్యూ 3.75%, 3.71% పర్ మంత్ వస్తుంది. అది కూడా ఈ కంపెనీ ఏంది అంటే డబ్బులు ఇప్పుడు కంపెనీ సర్వీస్లో ఉన్నప్పుడు కంపెనీ కావాల్సిన సర్వర్ కదా సార్. మీరు డబ్బులు ఎందుకు కంపెనీకి, అంతే కదా. కంపెనీ కావాల్సిన సర్వర్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి మనం? సో సర్వర్ ఇస్తాం మనం. సో ఆ కంపెనీలో నేనేమంటున్నా, కంపెనీ ప్రొవైడ్ చేసిన వెండర్ దగ్గర మీరు కొనాల్సిన రూల్ లేదు. ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ చైనా కంపెనీ మీరు హెచ్పి కానీ డెల్ కానీ కాన్ఫిగరేషన్ ఒకటి ఉంటుంది అనమాట మన దాంట్లో. ఆ కాన్ఫిగరేషన్ సంబంధించిన సర్వర్ మీరు బై చేసి విత్ జిఎస్టీ బిల్ నోయిడా హెడ్ ఆఫీస్కి మీరు కొరియర్ చేసేసారు. ఓకేనా? కొరియర్ అక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత ఇన్వాయిస్ బిల్లు జిఎస్టీ బిల్తో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్వాయిస్ ఇస్తాం మనం. మనకు జిఎస్టీ బిల్తో వస్తుంది సార్. మీరు పర్చేజ్ చేస్తారో సర్వర్ విత్ జిఎస్టీ బిల్. ఇక్కడ గవర్నమెంట్ కూడా మనం అఫీషియల్గా మనం ట్యాక్స్ కట్టే కంపెనీకి పంపిస్తున్నాం మన సర్వర్ని. సో కంపెనీ తీసుకున్న తర్వాత మీ కంపెనీలో మనం బిజినెస్ పార్ట్నర్ అవుతున్నాం కాబట్టి ఒక ఐడి నంబర్ అనేది ఉంటుంది మీకు. ఐడి నంబర్ బేస్ చేసుకొని మీకు అసలు మీ పేరు పైన ఈ సర్వర్ వచ్చిందని చెప్పేసి కంపెనీకి రిసీవ్ చేసుకుంటారు. పలానా స్వామి గారు హైదరాబాద్ నుంచి మాకు సర్వర్ పంపించాడు. ఈ సర్వర్ ఇంత టీబీ 1 TB 4 TB 6 TB 10 TB 20 TB మీరు ఏదైనా బై చేయొచ్చు, అన్లిమిటెడ్. ఇంతనే బై చేయాలని ఏం లేదు సార్. మన దగ్గర ఎంత ఉంటే ఆ తాహత దగ్గర సర్వర్ని మనం బై చేయొచ్చు. బై చేసే కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ దాన్ని తీసుకొని ఆ సర్వర్ని మేము యూజ్ చేస్తాం కాబట్టి 10 years లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటాం. కంపెనీ రెంటల్ అగ్రిమెంట్ ఇస్తుంది 10 సంవత్సరాలు. సర్వర్ తీసుకొని మీకు మీ సర్వర్ని మేము రెంట్కి తీసుకున్నాము, మేము సర్వీస్కి వాడుకుంటున్నాము. మీ సర్వర్ మీద జనరేట్ అయ్యే డబ్బులను మీకు మేము పే చేస్తాము. ఫర్ సపోజ్ మీ సర్వర్ వచ్చేసి ఒక 33,000 విత్ జిఎస్టీ బిల్ తోటి ఉంది. సో కంపెనీ మీకు ఇచ్చే రెవెన్యూ 3.75%, 3.71% పర్ మంత్ వస్తుంది. అది కూడా మీకు టీడీఎస్ కట్ అవుతుంది. విత్ వాలెట్ నుంచి మీరు బ్యాంక్ విత్డ్రాల్ మీరే పెట్టుకోవాలా. వాలెట్ కూడా కంపెనీ ఎక్కడి నుంచి, ఎందుకంటే కంపెనీలో డబ్బులు వస్తే మీకు బ్యాంక్లో అకౌంట్లో ఇస్తారు డబ్బులు. కంపెనీ ఎక్కడ కూడా మీ అకౌంట్ నెంబర్లు తీసుకొని నేను వేస్తాను చెప్పట్లేదు కదా. కంపెనీ ఒక వాలెట్ ఇచ్చింది కంపెనీ వెబ్సైట్లో. ఆ వాలెట్లోనే మీకు ఒక విత్డ్రాల్ ఫామ్ ఉంటుంది. మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ అక్కడ యాడ్ చేసుకొని మీ వాలెట్లో డబ్బులు వస్తాయి. ఆ వాలెట్ నుంచి మీరు స్ట్రేట్ అవే డైరెక్ట్గా మీరు బ్యాంక్ కొట్టుకోవచ్చు. అక్కడ బ్యాంక్ విత్డ్రాల్లో కూడా మీకు టీడీఎస్ అనేది కట్ అవుతుంది. సో అది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ జిఎస్టీ నెంబర్ ఉంటే కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీకు వచ్చే ప్రతి రూపాయి వైట్ అమౌంట్ వస్తుంది సార్. వ్యాలెట్ ఉంటుంది, వ్యాలెట్ నుంచి వాలెట్ పంపించాలి. సింగిల్ క్లిక్ తో మీకు వచ్చేస్తుంది. 24 hours టైం పడుతుంది సార్. 24 hours 48 hours కూడా టైం పట్టవచ్చు. ఎప్పుడైనా బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపెనీది ఉండదు. కంపెనీ విత్డ్రాల్స్ అనేది ఎప్పుడు ఓపెన్లోనే పెడుతుంది. దానికి షట్ డౌన్ చేయడం ఏమి ఉండదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంకర్ నుంచి ఉంటుంది సార్. సర్వీసెస్ బ్యాంక్ దాని ఉండొచ్చు, సమ్ నెట్వర్క్ అని ఉండొచ్చు. కానీ కంపెనీ సైడ్ నుంచి విత్డ్రాల్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ పానీ కావాల్సిన కూడా ఏం లేదు. కంపల్సరీగా 24 hours 48 hours మీ అకౌంట్లో డబ్బులు అనేది విత్డ్రాల్స్ అయిపోతాయి. ఓకేనా సార్? సో ఇది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు 6 months బ్యాంక్ స్టేట్మెంట్, 10 years కంపెనీ ఇచ్చిన రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని మీ యొక్క ప్రొఫైల్ని కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ మీకు 1 lakh రూపీ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ పైన లోన్ తీసుకోవాలంటే మీరు 2 రకాల ఆదాయాలు అడుగుతారు అతను. మీకు రెంట్స్ వస్తాయా, మీకు ఎడిషనల్ ఇంకేమైనా ఇన్కమ్ ఉందంటే. ఇప్పుడు మన ఇంట్లో అందరూ రెంటల్కి ఉంటారు. నార్మల్గా రెంటల్కి ఉంటే బ్యాంక్లో డబ్బులు వేస్తే దాన్ని చూపెట్టుకోవడానికి ఏం లేదు కదా. మనం ఒక అగ్రిమెంట్ రాపించుకుంటాం.
ఈ పలానా స్వామి గారు మా ఇంట్లో రెంట్కుంటున్నారంటే నాకు ఇంత రెంట్ పే చేస్తారు ఒక 20,000 అని చెప్పి రెంటల్ అగ్రిమెంట్ మనం ఒక బ్యాంక్కి చూపిస్తాం. అట్లాగే మన అకౌంట్లో కూడా మరి కంపెనీ భారత్లో నుంచి డబ్బులు పడుతున్నాయి కదా. సో మన దగ్గర కూడా ఏముంది సార్, కంపెనీ ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఉంది 10 years Lease రెంటల్ అగ్రిమెంట్ విత్ కోర్ట్ డాక్యుమెంట్స్తో పాటు మన ఇంటికి కొరియర్ వస్తాయి. కోడ్ డాక్యుమెంట్. నేను చూపిస్తాను, నా దగ్గర ఉంది, నా పేరు మీద ఉంది, నేను చూపిస్తాను. సో రెంటల్ అగ్రిమెంట్ ఇస్తుంది మీకు. మీరు ఒక 6 months బ్యాంక్ స్టేట్మెంట్ మన భారత్ క్లౌడ్ది ఆల్రెడీ అకౌంట్లో పడి ఉంటాయి కదా. సో ఏదైనా బ్యాంక్ 6 months స్టేట్మెంట్ మన యొక్క 10 years లీజ్ అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని పోతే ఎనీ బ్యాంక్ సేమ్ బ్యాంక్లో అయినా నాకు ఒక 1 lakh పర్సనల్ లోన్ కావాలంటే ఇచ్చేస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలు రెంటల్ అగ్రిమెంట్ ఉంది. 6 నెలలు 3 నెలలు చాలు కదా సార్ మనకు. 6 months statement చూస్తారు కంపల్సరీ. స్టార్ట్మెంట్ చూస్తారు, మీకు సేమ్ డేట్లో డబ్బులు పడ్డాయా లేదా సేమ్ డేట్లో ఉన్నాయి పర్లేదు చూస్తారు. సో ఇక్కడ మనకు సేమ్ డేట్లో డబ్బులు పడతాయి. అండ్ ఇక్కడ మన ప్రొఫైల్ కూడా సిబిల్ లేకపోయినా కూడా ప్రొఫైల్ కూడా బిల్డ్ అవుతుంది. ఓకేనా సార్. సో ఇక్కడ బిజినెస్ కాన్సెప్ట్ అయితే సింపుల్గా చెప్పాలంటే మీ యొక్క లీడర్స్కి దీని గురించి తెలుసు. అంటే రిఫర్ అండ్ అర్న్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇక్కడ కంపెనీ ఇచ్చే రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అన్నీ కూడా ఒక 100 కోట్ల పైన ఉంటుంది. సో మీ యొక్క లీడర్స్ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఈ బిజినెస్ ప్లాన్ అనేది చెప్తారు. సో నేను కంపెనీ యొక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ మాత్రం మీ అందరికీ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్లు డౌట్లు దీని రిలేటెడ్ ఏమైనా ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను.